ఒక్కళ్ళు చూడు వెనక అనుకొని చెట్లు లేకపోతే ఓళ్ళు కాయలు ఒక్కరి కన్నీ ముదిరిపోయింది కదా మీది. అది మరి పువ్వు చెట్టు పరితం చేయలేదు అయ్యా ముదిరిపోయినాయి. పప్పు బీరకాయ ఉన్నాయి, అవి ఉన్నాయి 6 కాయలు ఉన్నాయి. అక్కడికి వచ్చారు ఒక రోజు అవుతాయి. ఇది నేతకాయ ఉన్నాయి, అది ఉన్నాయి అక్కడికి బీరాయికి. అక్క మధ్య అక్కడికి బాగా తీసుకెళ్ళి నేను తీసుకున్నాను. అంగాకరికాయలు బాగా అయ్యాయి కదా. అయినాయి అంగాకరి అక్కడక్కడ ఒక్కొక్కటి ఉన్నాయి, ఎక్కడ మరి అవి వదిలేను పప్పులు వేసింది. అక్కడ ఉన్నాయి 2 కాయలు ఉన్నాయి అందులో, 2-3 కాయలు. మామయ్యకి ఇచ్చినాను బీరకాయలు, అక్కకి ఇచ్చినాను, మళ్ళీ మనం వండుకున్నాము. మళ్ళీ ఒకటి అక్కడ 2 కాయలు ఉన్నాయి. ఏటమ్మా అదే గోంగూర. ఇదేటయ్యా పళ్ళు ఉన్నాయి, మిరపళ్ళు ఇవే ఒట్టుకెళ్ళిపోతుంది. చెట్టు చచ్చిపోయింది, ఎన్ని కాయలేసిదో సో అందంగా కనిపించింది. నల్లకాయలు కదా అని పండు ఒకటి ఎక్కడ పట్టలేక ఉంచాను. ఎక్కడ ఉంచాను నాకు గుర్తులోనే వేసాను. ఎండిపోయిన పండు చెట్టు అక్కడ ఉన్నదమ్మా. శుభ్రం ఇదైతే పళ్ళు అయిపోయాను. అదిగో ఈ పళ్ళు పట్టుకెళ్ళాము, వెళ్తాను పట్టుకుని వెళ్ళినప్పుడు. ఇవే మంచి కాయలు, నల్ల మిరపకాయలు గుండ్రాంవి. ఆ చెట్టు ఉండేది చూడమ్మా, ఎత్తనం ఇక్కడ ఉన్నది ఉంది. 3 పళ్ళు ఉట్టుకెళ్ళి ఎత్తనం వేసినవంటే బాగుంటుంది. చాలా కాయ కాయతుంది. అక్కడ ఎంత చెట్టు ఉన్నది గౌతుని కుక్కలు తావేసి ఇరిసిస్తాయి. ఏడు చెట్టు లేక పడిపోయిందినా, ఎండ తగిలితే ఎండలో వేస్తాను. అవునా మీ చెట్టుకున్నాయి జాంకాయలు చూడండి. ఏటు ఉంచవా అయ్యా పక్షుల తింటాయి బాగా. ఇల్లుదో ఈ కాయ తీసేది ఎక్కడున్నాయి ఈ చెట్టుకి? నల్ల చెట్టు అమ్మ అంత ఉంది కదా. ఆ కాయ అందుకో చాలా మధ్య మామయ్య కాయలు తీసుకెళ్ళాడు. అమ్మ కాయగా ఉంది అది. తీయదు ఇంతతో ఈ రోజు వదిలిన వచ్చి రాత్రి తినేయాలి. అక్కడ మీనమ్మకు చూపిస్తే చూస్తుంది. ఎక్కువ అవుతాయి. అది అక్కడ తినేసాను.